హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ క్యాలెండర్ అనే చాప్టర్ గురించి తెలుసుకుందాము. చాలాసార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ టెట్ ఇలాంటి వాటిలో మనకి క్యాలెండర్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అంటే ఒక డేట్ ఇచ్చి దాన్ని డే ఎలా కనుక్కోవాలి, డేట్ కనుక్కోమని క్వశ్చన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనము ఈ చాప్టర్ని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనము ఇది మ్యాథ్స్ డేలో కూడా మనం చేయవచ్చు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎలా ప్రాబ్లమ్ని కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను కింద ఎగ్జాంపుల్ ఇచ్చాను. 2012 జూలై 1 ఈ డేని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి డేట్ ప్లస్ మంత్ కోడ్, మన డే కనుక్కోవాలంటే డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్ ప్లస్ లీప్ ఇయర్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7. చాలామంది ఒకటే దానికి 7 ఉంది అనుకుంటారు, కాదు, ఇది హోల్గా 7 ఉంటుంది బై. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ కనుక్కుందాం. ఫస్ట్ డేట్ 1 జూలై 1 కాబట్టి 1. మంత్ కోడ్ ఎంత వచ్చేసి 7th మంత్ అంటే జూలై కోడ్ వచ్చేసి 0, మంత్ కోడ్ ఈజ్ 0. సో మనం ఇక్కడ 0 పెట్టుకున్నాం. ప్లస్ 12 లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్, 2012 కాబట్టి లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్ ఈజ్ 12. నెక్స్ట్ లీప్ ఇయర్స్ ఎలా కనుక్కోవాలంటే లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్ బై 4 చేయాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ క్వశ్చన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. 12/4 అంటే మనకి ఆన్సర్ 3 వస్తుంది, దీన్ని కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మనం 13/4 చేస్తే మనకి 3 వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. కానీ రిమైండర్ని కన్సిడర్ చేయొద్దు, ఈ 3ని మాత్రమే కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ 3 యాడ్ చేసి ప్లస్ 6 ఎందుకు వచ్చిందంటే సెంచరీ కోడ్ వచ్చేసి 2000 to 2099 వరకు, ఈ మధ్యలో ఉన్నది 2012 కాబట్టి ఈ సెంచరీ కోడ్ వాడాలి ఫ్రెండ్స్. 6 ఈ సెంచరీ కోడ్ వచ్చేసి 6/7 ఆన్సర్ వచ్చేసి 22 వస్తుంది ఫ్రెండ్స్. సమ్ చేస్తే 22/7 చేస్తే మనకి క్వశ్చన్ 3, రిమైండర్ వచ్చేసి 1. మనం ఇక్కడ రిమైండర్ని కన్సిడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ డే కోడ్లో చూస్తే రిమైండర్ 1 అంటే సండే ఫ్రెండ్స్ మనకు వచ్చింది. ఇప్పుడు సండే, ఈ డే నాడు సండే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. April 7, 2010 మనము ఈ డేని కనుక్కుందాం. ఫస్ట్ డేట్ ప్లస్ మంత్ కోడ్ వచ్చేసి ఏప్రిల్ 0 ప్లస్ లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్ వచ్చేసి మనకి 10 ప్లస్ లీప్ ఇయర్ ఎలా కనుక్కోవాలో చెప్పాను. లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్ బై 4 చేస్తే మనకి 2 వస్తుంది, 2 రిమైండర్ వస్తుంది. మనము క్వశ్చన్ని మాత్రమే కన్సిడర్ చేయాలని చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ 2 ప్లస్ నెక్స్ట్ సెంచరీ కోడ్ 2010 అనేది 2000 to 2099 మధ్యలో ఉంది కాబట్టి సెంచరీ కోడ్ వచ్చేసి 6/7. మనకి ఇది అంతా యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 25 వస్తుంది ఫ్రెండ్స్. 25/7 చేస్తే మనకి ఆన్సర్ 3 వస్తుంది, రిమైండర్ వచ్చేసి 4 వస్తుంది. మనము ఆల్రెడీ ఇంతకుముందే తెలుసుకున్నాము, రిమైండర్ని కన్సిడర్ చేయాలి. ఈ డే కోడ్లో చూడండి 4 అంటే మనకి వెనస్డే. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరున్న ఏ డే రోజు పుట్టారు అని కూడా కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అంటే వెనస్డే రోజు వీళ్ళు పుట్టారు, లేదా 0 ఈ డేట్ నాడు వెనస్డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్లు కనుక్కోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.